1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, రాత్రి నేను ఒక వైరల్ వీడియో చూశాను. అది మీకు కూడా నేను పంపించడం జరిగింది. ఇది జరిగి గత 3 రోజులు అవుతున్నట్టుంది. ఉత్తరప్రదేశ్లో చిత్రకూట్లో మరి అమ్మాయి పైన అసలు అది నాకు ఆ వీడియో చూస్తే ఏంటి అసలు ఆ పరిస్థితి. ఆడపిల్లలకి అంటే మామూలుగా అంటా ఉంటారు, ఆడపిల్లకి రక్షణ లేదు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు అని చెప్పేసి. నిజంగా అసలు అనిపిస్తుంది, ఇంకెక్కడ ఫ్రీడమ్ ఉంది, ఎక్కడ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎంత వరకు కాపాడుకోవాలి. అసలు ఆ ఇన్సిడెంట్ చూస్తే మరి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఎంతో మంది రీల్స్ చేశారు దీనిపైన. చాలా ఇంకా వల్గర్గా వాళ్ళని తిట్టాలంటే బూతులు కూడా తిట్టారు వాళ్ళని. మనం అవి మాట్లాడితే బాగోదు. అంటే ఆ అమ్మాయి ఎంతో రిక్వెస్ట్ చేస్తుంది, బతిమాలుతుంది, భయ్యా భయ్యా చూడదో భయ్యా అంటుంది. అంటే మళ్ళీ వాళ్ళు ఆ పని చేయడమే పెద్ద తప్పు అంటే దాన్ని మళ్ళీ వీడియో తీసి దాన్ని వైరల్ చేశారు. అంటే ఇక్కడ అసలు భయం లేదు మేడం. అది పక్కన పెడితే ఆడపిల్లలకు కూడా ఎంత చెప్తున్నా కూడా, ఎన్ని సంఘటనలు చూస్తున్నా కూడా ఎందుకు ఇంత కూడా జాగ్రత్తగా ఉండకుండా ఎందుకుంటున్నారు. అంటే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని కొంతమంది ప్రశ్నిస్తారు మళ్ళీ మనకి. నిజమే, మరి ఆడపిల్లే జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్కసారి దీని మీద మాట్లాడతాం. అవును, కోటా దగ్గర, రాజస్థాన్ కోట, ఒక మంచి సిటీ, పెద్ద సిటీ, మంచి ఎడ్యుకేషనల్ సెంటర్ కూడా. చక్కగా చదువుకుంటుంది, నీట్ ప్రిపేర్ అవుతుంది, కాబోయే డాక్టరు. ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఈ మధ్య వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరూ ఒకేలాగా బిహేవ్ చేస్తున్నారు, ఒకేలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంచుకున్న రంగాన్ని బట్టి మన డ్రెస్ వేరింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, మన బిహేవియర్ కానీ, వే ఆఫ్ స్టైల్ ఆఫ్ టాకింగ్ కానీ అన్నీ మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెడిసిన్కి ప్రిపేర్ అవ్వబోతున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఇప్పటి నుంచే ఎదుటి వాళ్ళు చూసి గౌరవించే విధంగా ఉండాలి. ఈమె మెడిసిన్కి ప్రిపేర్ అవుతుంది అంటే ఒక గౌరవం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సెలెక్ట్ అయ్యారు అని అంటే డాక్టర్ అయిపోయినట్టే లెక్క అనేది ఒక అభిప్రాయం కలిగిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఎలాగా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకుని దాన్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది అసలు అవగాహన లేదు, అసలు ఆలోచన లేదు, ఒక ఐడియా లేదు, ఏమీ లేదు. వస్తే చదువుతాం, డాక్టర్ అయిపోతాం. ఏంటి దానివల్ల ఏంటి? డాక్టర్స్ అంటే దేవుళ్ళతో సమానం. మీరు ఎంతో మంది ప్రాణాలని నిలబెట్టాల్సిన వాళ్ళు, ఎంతో గౌరవాన్ని ముందు నుంచే పొందే వాళ్ళు. మీరు దీన్ని ఎలా మీరు నడుపుకోవాలి మీ జీవితాన్ని? చిల్లరతనంగా ఫ్రెండ్స్ని వేసుకుని రీల్స్ కోసం అక్కడికి వెళ్ళడం. ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో పరిచయమైన వాళ్ళని తీసుకెళ్ళావా, ఇంటి పక్కన వాళ్ళని తీసుకెళ్ళావా అనేది మ్యాటర్ కాదు, ఇక్కడ పాయింట్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, దేనికి వెళ్ళావు అనేది ఇక్కడ పాయింట్. ఎలాంటి ప్లేస్ కి వెళ్ళావు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. నువ్వు రీల్స్ తీసుకోవాలి, ఫొటోస్ తీసుకోవాలి. నీకు ఇల్లు వాకిలి మీ సందులు వందులు సరిపోవా? ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? రిమోట్ ఏరియాస్కి, లేకపోతే ఎవరు లేని లోన్లీ అలాంటి ప్లేస్లు ఏరుకుంటున్నారు వీళ్ళు. ఎవరన్నా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఇంటికి వెళ్ళి చెప్తారేమో. మీకు ఈ భయాలు ఉన్నప్పుడు అసలు వెళ్ళకండి. అంటే ఇన్నర్గా మీకు లోపల మీరు చేస్తున్న పని నాట్ కరెక్ట్ అని మీ మైండ్ హెచ్చరిస్తున్నా సరే మీరు వెళ్తున్నారు కాబట్టే మీరు అలాంటి ప్లేసుల్ని ఎంచుకుంటున్నారు. ఓకే, మళ్ళీ ఇంకో ఫేజ్లో ఆలోచిస్తే సరే, మంచి మంచి ప్లెజెంట్గా ప్రకృతి దృశ్యాల్ని మనం చిత్రీకరించుకోవాలి అని అనుకోవటంలో, అభిలషించడంలో తప్పు లేదు. కానీ అది పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. అది పగల, మధ్యాహ్నమా, రాత్రి, మనుషులు తిరిగే ప్లేసా, లేకపోతే అది అడవి ప్రాంతమా, లేకపోతే జంతువులు తిరిగే ప్రాంతమా, ఏంటి అక్కడ ఏంటి, మనకైనా కమ్యూనికేషన్స్ ఉన్న ప్రాంతమా, లేదా వెహికల్స్ ఉన్నాయా, ఇలాంటివి ఏమీ చూసుకోకుండా మనకు ఒక 2 వీల్ ఉందని చెప్పి వెళ్ళిపోతే ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మృగాలు ఎక్కడా ఉంటాయి. చూడాలంటే పిల్లి కూడా గబుక్కురానంటే మీద పడి కరుస్తుంది, కుక్కైనా కరుస్తుంది. అలాంటప్పుడు వాటికే మనం జాగ్రత్తగా ఉంటామే. ఎక్కడికో ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయనేది ఊహించక్కర్లే. మనుషులే మృగాలు. అంటే చుట్టుపక్కల పరిసరాలని అబ్జర్వేషన్ లేదు. అక్కడ బాగుంటుందంట, ఎవరు ఉండని ప్లేస్ కావాలి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి పిల్లైనా, కుక్కైనా, ఎలికైనా మనకు ప్రమాదమే ఉన్నప్పుడు మృగాలు లాంటి మనుషులు అక్కడ ఉంటారు. ఫారెస్ట్ అని చెప్తున్నారు. ఫారెస్ట్ అన్నప్పుడు ఫారెస్ట్లోకి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఫారెస్ట్లో వర్క్ చేసే వర్కర్స్ వీళ్ళని అటాక్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏదో బెదిరించి ఉంటారు. యాక్చువల్గా ఫారెస్ట్లోకి ఎవరిని అలౌ చేయరు. సో వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని ఏదో చేశారు. అసలు అమ్మాయిలు, అబ్బాయిలైనా సరే, ముఖ్యంగా ఇక్కడ అమ్మాయిలకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది కాబట్టి అమ్మాయిలు తన లైఫ్ని ఎలా కాపాడుకోవాలి? మాకు ఫ్రీడమ్ లేదా, మమ్మల్ని ఎందుకు అదుపు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేస్తారు, అబ్బాయిలను ఎందుకు కంట్రోల్ చేయలేదంటే మిమ్మల్ని ఇప్పుడు పాడు చేసింది అబ్బాయిలే కదా. అబ్బాయిలు పాడు చేస్తారు, అమ్మాయిలు పాడు చేయబడుతున్నారు. ఇక్కడ నష్టం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయితే, మనం ఫెయిల్ అయితే మనకే కదా నష్టం, ఇంకెవరికి కాదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా నష్టం ఏదైనా జరుగుతుంటే మన అమ్మాయిలకే జరుగుతుంది
కదా. అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నాయా, మరి ఆరోగ్యం పాడవుతుంది, శరీరం డ్యామేజ్ అవుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ఫ్యామిలీలు పోతున్నాయి. ఇక్కడ చట్టాలు మాత్రం వాళ్ళని ఏమీ చేయట్లేదు. ఏదో పేరుకి కేసు పెడుతున్నారు, 4 రోజులు ఉంచుతున్నారు, పంపిస్తున్నారు. ఇలా ఉంది కాబట్టి సమాజం మీరు ఎలాంటి అవగాహనలో ఉండాలి? మీకు బుద్ధి లేదా? చదువుకుంటున్నారు, జ్ఞానం లేదా? కనీసం అవగాహన లేదా? ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎప్పుడు తిరిగి రిటర్న్ రావాలి అనేది మీరు ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకుని బయటకు వెళ్ళాలి. అంటే ఇలాంటి వెధవలు మేడం ఎక్కడైనా ఉంటారు. ఓకే, మనం చాలా సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి ఇది కొత్త ఏం కాదు, ఎన్నో జరిగాయి, ఎన్నో మాట్లాడుకున్నాం వీడియోస్ లో మనం. అంటే వెధవలు ఉంటారు, ఎక్కడైనా ఉండేవాళ్ళు అలా ఉంటానే ఉంటారు. కాకపోతే ఎప్పుడైనా సరే ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదో అంటారు కదా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆ సామెత చెప్తా ఉంటారు, నవ్వడానికి చెప్తారు కానీ నిజంగా అది వాస్తవమే. అంటే ఎంత భద్రతగా ఉన్నా, అంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, అమ్మాయి తండ్రితో ఉన్నా, తల్లితో ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఫైనల్ గా మేడం, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు వాడు వెధవ, వాడు వెధవే, అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు వెధవలే. అయితే మరి ఆడపిల్ల పేరెంట్స్ ముఖ్యంగా, మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది, వీళ్ళు ఎలా ఎక్కడికి వెళ్తున్నారు, అంటే వెళ్ళినప్పుడు కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది, వాడు ఎటు నుంచి ఎవడొస్తున్నాడో ఏంటో ఇంత కూడా జ్ఞానం లేకుండా ఆడపిల్లలు ఉంటున్నారు. అంటే ఇక్కడ ఆడపిల్లకి అన్యాయమే జరిగింది, కానీ మనం ఆడపిల్లలకి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం, ఆ అబ్బాయిల గురించి? అంటే ఇక్కడ తల్లిదండ్రులు అలా ఒంటరిగా పరాయి ఊరు పంపించడం అనేది ప్రథమ తప్పు. వద్దమ్మా వెళ్ళొద్దు, అంతే, వెళ్ళటానికి వీలు లేదు, అంతే, నువ్వేమన్నా అనుకో. సెకండ్ వచ్చేసి, కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతాయి కాబట్టి మనకే దెబ్బలు తగులుతాయి. ఎక్కడికన్నా వెళ్తే ఎటు చూసినా మనకే నష్టం వాటిల్తుంది అనే విషయాన్ని ఆడపిల్లలకి తెలియాలి. అదేంటంటే కొంత తల్లి చెప్తూ ఉండాలి, అమ్మ ఆడపిల్ల జీవితం మీరు అన్నట్టు అరిటాకు లాంటిదనో పువ్వు లాంటిదనో, దానికి ఏదైనా దెబ్బ తగిలితే నలిగిపోయేది మనమే. కాబట్టి వద్దు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను, అమ్మాయిలు ఎవరో చెప్పడం కాదు, అసలు మీ లైఫ్ మీది. మీ లైఫ్ని మీరు ఎలా కాపాడుకోవాలి. మీరు ఒక డాక్టర్ అవ్వాలనుకున్నారు, డాక్టర్ ఎలా అవ్వాలి, డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి. ఈ మధ్య మనం చూస్తున్నాం, మెడికోస్ కూడా టూర్స్ అని, ట్రిప్స్ అని వెళ్ళి వెనక ముందు చూడకుండా రీల్స్ చేసుకోవడము, పడిపోవడము, చనిపోవడం జరుగుతుంది. అంటే వీళ్ళకి నేను చెప్తున్నాను, అవేనా కెమెరా ముఖంగా ఏమన్నా అనుకోండి, మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే కొంచెం అతీతంగానే ఉండాలి, అన్నిటికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు భావి భారత ఉద్ధారకుల, డాక్టర్సా, దేవుళ్ళ, వాట్ ఎవర్ ఇట్, నా దృష్టిలో డాక్టర్లు దేవుళ్ళే. వీళ్ళు ఎంతో మంది ప్రాణాలని కాపాడాల్సిన డాక్టర్స్ ఎంతో కష్టపడితే కానీ డాక్టర్స్ అవ్వలేరు. మన జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎంతమంది ప్రాణాలు రక్షించవలసిన వాళ్ళం, మన ప్రాణాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, ప్రాణాన్నే కానీ మానాన్నే కానీ మన గౌరవాన్నే కానీ ఎలా కాపాడుకోవాలనేది డాక్టర్స్కి తెలియాలి. అంటే వీళ్ళు డాక్టర్ కోర్సులో చేరబోయే ముందు కూడా నా దృష్టిలో డాక్టర్స్ ఎంతోమంది కూడా అనుకుంటూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు చక్కగా ఒక డిజైన్ చేసుకుని ఆ బాటలోనే వెళ్ళాలి. మిగతా వాళ్ళకి కొంచెం భిన్నంగానే వాళ్ళ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి, నడుపుకోవాలనేది నా ఉద్దేశము. కాబట్టి ఎవరైనా సరే డాక్టర్లు కాబోయే వాళ్ళు మిగతా వాళ్ళకి మళ్ళీ వెకిలి వేషాలు, చిల్లర వేషాలు, ఊహాలోకాల్లో విహరించటాలు మానుకోవాలి. థ్యాంక్ యూ.